హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ రాజీ. మొత్తం డిఎస్సి వాళ్ళందరూ చాలా టెన్షన్గా ఎదురు చూసే రోజు ఇది. అదేంటంటే హాల్ టికెట్ వస్తుంది కాబట్టి. ఈరోజు ఇంకా రిలీజ్ అవ్వలేదు, రిలీజ్ అవుతుంది ఇప్పుడు. జస్ట్ టైం కూడా చెప్తాను నేను. ఇంకోటి ఏంటంటే చాలామంది మ్యాక్సిమం ఇప్పటికీ కూడా హాల్ టికెట్ వచ్చే వరకు కూడా నమ్మని పరిస్థితి. ఇంకా పోస్ట్పోన్ అవుద్దేమో, ఎందుకంటే ధర్నాలు చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. పాపం ప్రిపరేషన్ కూడా పక్కన పెట్టి కొంతమంది ధర్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ టైం మాకు ప్రిపరేషన్కి సరిపోదు, లేదా ప్రిపరేషన్ చేసిన వాళ్ళు రివిజన్కి సరిపోదు అని వాళ్ళ గోల. తర్వాత ఏంటంటే పాపం దగ్గరలో ఉన్న వాళ్ళు ఏజ్ లిమిట్ అయిపోయిన వాళ్ళు 47కి పెంచాలని, వాళ్ళదైతే న్యాయమే, ఏజ్ అయితే పెంచాలి, అది ఒకటి. తర్వాత టెట్ పెట్టాలని కొంతమంది, అలా రకరకాలుగా ఉన్నారు. చాలామంది మాత్రం మొత్తానికి ఎంతో కొంత టైం దొరికితే బాగుందని ఎదురు చూస్తున్నారు. కానీ గవర్నమెంట్ ఏంటంటే నాకు తెలియదు, మీరు రాస్తే రాసుకోండి, లేకపోతే లేదు, నేను పెట్టేస్తాననేసే ముందు నుంచి ఉంది. అయితే దీంట్లో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. ఆలోచిస్తే, న్యాయానికి ఆలోచిస్తే, నేను అటువైపు కాదు మీ వైపు కాదు, మధ్యలో చెప్తున్నాను. న్యాయానికి ఆలోచిస్తే పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉన్నాయి. పాజిటివ్ ఏంటంటే ఎప్పటి నుంచో చెప్తుంది, ఎలక్షన్ ముందు కూడా, ఈవెన్ ఎలక్షన్ ముందు కూడా డిఎస్సి వాళ్ళకి మేము జాబ్లు ఇప్పిస్తాము, మేము మెగా డిఎస్సి వేస్తాము అని ప్రకటించారు. వేసాం, ఓట్లు వేసాం, గెలిచారు. అది మర్చిపోలేదు ఆయన, అయితే నిజంగానే మర్చిపోలేదు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏం చెప్పారంటే మేము కంపల్సరీగా ఫస్ట్ సంతకం డిఎస్సి మీదే చేస్తాము అన్నారు. సంతకం కూడా చేశారు. అది మనకి గ్రీన్ సిగ్నల్. కంపల్సరీ డిఎస్సి ఫస్టే రిలీజ్ చేస్తారు, జాబ్స్ అన్నిట్లో డిఎస్సి ఫస్టే రిలీజ్ చేస్తారు. అది ఎప్పుడన్నా తర్వాత సంగతి. మెగా డిఎస్సి ఎక్కువ పోస్టులతో, గత డిఎస్సిని రద్దు చేసి గ్రీన్ సిగ్నల్ నీకు ఎక్కువ పోస్టులతో వస్తుందని ముందుగానే చెప్పారు. అప్పటి నుంచి చదవాల్సిన టైం ఇది. తర్వాత అంటే ఎకనామికల్లీ కొంతమంది ఏంటంటే ప్రైవేట్ జాబ్ చేస్తూ చదివే వాళ్ళు ఉంటారు, ఇంట్లో పరిస్థితి బాగాలేని వాళ్ళు ఉంటారు. అలాగ ప్రిపరేషన్ అవ్వలేదు చాలామందికి. సో వాళ్ళే గోల పెడుతున్నారు బాగా. తర్వాత ఏంటంటే ఇంకోటి ఏంటి, సిలబస్ రిలీజ్ చేశారు. 6 months అయింది సిలబస్ రిలీజ్ చేసిన. ఈ సిలబస్ ప్రకారం పెట్టేస్తాను, ఎగ్జాము 45 days ఉండేలాగా నోటిఫికేషన్ ఇస్తాను అని ఒక 4-5 months నుంచి అయితే సిగ్నల్ అయితే వస్తుంది. అదైతే నిజం ప్రాక్టికల్గా, ఎందుకంటే నేను కూడా ఈ ట్రాక్లో ఉన్నాను కదా, తెలుసు నాకు. ఇది పాజిటివ్. కానీ నెగిటివ్ వేలో చూస్తే ఏంటంటే, నెగిటివ్ అంటే నెగిటివ్ కాదు, ఇది కూడా కరెక్టే. ఏంటంటే కరెక్ట్గా ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇస్తారో అప్పుడే ఎలక్ట్ అవుతారు ఎవరైనా. మధ్యలో ఎస్సీ క్లాసిఫికేషన్ ఒకటి వచ్చింది. ఎస్సీ క్లాసిఫికేషన్ ఎప్పుడైతే వచ్చిందో ఇది త్వరగా తేలదలే, ఒక రకమైన ధీమా మైండ్కి. ఇది ఇప్పుడు గవర్నమెంట్తో త్వరగా అవ్వవులే, చదువుదాంలే అన్నంత ధీమా అనమాట. సరే చదువుదాంలే అన్నట్టుగా కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల స్లో అయ్యింది, ప్రిపరేషన్ స్లో అయ్యింది. ఎండింగ్కి కొంచెం సిలబస్ మధ్యలో దాటిన వాళ్ళు, కొంచెం ఎండింగ్కి వచ్చిన వాళ్ళకి నోటిఫికేషన్ పడిపోగానే రివిజన్ చేయాలంటే అమ్మో, ఈ 45 daysలో మళ్ళీ ఫస్ట్ 10 days అప్లికేషన్ పెట్టడానికే సరిపోయింది. మ్యాక్సిమం 90% మందికి సర్టిఫికేట్లు తెచ్చుకోవడానికి అన్ని ఒరిజినల్ ఉండాలన్నారు. తర్వాత క్యాస్ట్ ఉండాలన్నారు, రెన్యువల్ ఉండాలన్నారు. క్యాస్ట్ కూడా ఓసీ వాళ్ళు కూడా క్యాస్ట్ అన్నారు, కొంతమందికి రెసిడెన్స్ అన్నారు, రకరకాలుగా క్యాస్ట్ నెంబర్ అన్నారు. ఇవన్నీ చూసుకుని వాళ్ళు, నిజంగా నేను కూడా వెళ్ళి అప్లై చేశాను ఏయూకి వెళ్ళి, అంటే సర్టిఫికేట్ ఒరిజినల్ కోసం. సో ఇవన్నీ ఏంటంటే 10 days తినేసింది. అదే నోటిఫికేషన్ ఇచ్చిన 10 days అప్లికేషన్ టైంకి అయిపోయిందనమాట. సో వాళ్ళు అందుకని అనిపించింది అనమాట, ఇంకా కనీసం ఇంకో 20 days ఉన్నా 30 days ఉన్నా బాగుండేది కదా అనిపించింది. అది మాత్రం నిజము. కానీ ఏదేమైనా అదైతే రిలీజ్ చేస్తుంది మధ్యాహ్నం 1 గంట తర్వాత, 1 to 1:30 నుంచి చూసుకోండి, 1:15 నుంచి 6th ఈవినింగ్ 6 లోపు హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తామని ప్రకటించింది. సో ఆ షెడ్యూల్ ప్రకారం హాల్ టికెట్ అయితే జారీ చేస్తుంది. ఇంకా ధర్నాలు చేసినా ఏం చేసినా అనవసరం. ఇంకా అంటే నోటిఫికేషన్ పడ్డాకనే బాగా చదువుతారు ఎవరైనా, అది మాత్రం రియాలిటీ. కానీ ఇంకా చేసేదైతే పరిస్థితి ఏమీ లేదు. ఇంకా హాల్ టికెట్ వచ్చిందంటే ఇంకా మనం చేసేది ఏముండదు. కాబట్టి అందరూ బాగా చదువుకోండి, ఎవరు ఏ డేట్ని వచ్చిందో చూసుకొని బాగా చదువుకోండి, ఓకేనా? అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.